హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఇవి అనుకుంటున్నారా? తాటికాయలండి. ఇవాళ పిల్లలు తాటికాయతో బూరెలు చేయమన్నారండి, అందుకే చేస్తున్నామండి. ఇప్పుడే భోజనం అయిపోయింది. భోజనం చేసిన కాడి నుంచి ఇంక పిల్లల కోసం స్నాక్స్కి ఇవి తయారు చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తానో చూపిస్తారండి. ఇదండి, వాటర్ తీసుకొని కడుక్కున్నాం అందులో. కడిగేసుకున్నాం. ఇక కొబ్బరిది తురుమేది దీన్ని పెట్టి తురుముకుందామండి. ఇగోండి, తాటిది కడుక్కున్నాం కదండి. కడుక్కున్నాక ఇలా తోలు తీసేసుకుందాము. తోలు తీసుకున్నాక 3 టెంకిల్లాగా వస్తుంది కదా, దాన్ని కొబ్బరి తురిమేతో కానీ ఏ దేనితైనా సరే జ్యూస్ వచ్చేసిద్ది. ఆ జ్యూస్ వచ్చేసిన దాని మీద మనం పిండి కలుపుకొని బూరెలు చేసుకుంటానికండి. కానీ చిన్నప్పుడు అయితే మా అమ్మ తాటికాయలు తెగొచ్చేయండి కాల్చుకొని పొయ్యిలో. మా అమ్మ అప్పుడు పుల్లల పొయ్యిలు ఉండేవి కదండి, పుల్లల పొయ్యిలో కాల్చేదమ్మ మా అమ్మ. మా తమ్ముడికి ఒక టెంకి, నాకు ఒక టెంకి, మా నాన్న ఒక టెంకి అన్నట్టుగా తినేవాళ్ళం అనమాట. అప్పుడు మా అమ్మ బూరెలు చేసేది, కొడుగులు చేసేది, అన్నీ చేసేదండి. ఇప్పుడు ఈ పిల్లలు ఎక్కడ తింటున్నారండి అసలుకి ఏమి? ఇప్పుడు చూడండి అమ్మ ఒకసారి, బాగుంటే తినండి అని చెప్పేసి కష్టపడి మా నాన్న తెప్పించి ఎక్కడ దొరకను కూడా దొరకట్లేదండి తాటికాయలను అసలుకి. ఇదిగోండి, జ్యూస్ తీసుకున్నాం కదా, జ్యూస్ తీసుకున్నాక బెల్లం కలుపుకోవాలండి. ఆ బెల్లం మనం చూసి తీపిని చూసి కలుపుకోవాలి. అది తీగని ఉండిద్దిగా తాటికాయ కాబట్టి మనం తీపి చూసుకొని కలుపుకుంటే ఆ నీరంతా, బెల్లం నీరంతా వచ్చేసిద్ది అనమాట. బెల్లం నీరంతా వచ్చేసినాక దానికి మన కొబ్బరి తురుము కొంచెం, యాలకుల పొడి కొంచెం, ఇంకా పిండి మనం చూసుకొని కలుపుకోవాలన్నమాట. ఆ లూజుకి ఎంత పట్టిద్దో అంత కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉంటే ఇంకా పిండిలాగా మన చలువులాగా అయ్యిద్ది కదా. ఇంకా చలువులాగా అయితే మనం ఒత్తేసుకుంటామే అనమాట. బూరెలు బాగుంటాయండి, తాటి బూరెలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, పిల్లలకి టేస్ట్ చూపిండి. పూర్వకాలం ఇవన్నీ తినాలండి పిల్లలకి. ఇప్పుడు పిల్లలకి అసలు ఏదీ తెలియట్లేదు. మనమే అన్నీ దూరం పెడుతున్నాం, మనమే చేయలేక ఇదైపోతున్నామే అనుకుంటున్నాము. కానీ పిల్లలకి మాత్రం అన్నీ ట్రై చేయాలండి. పిల్లలకి మాత్రం అన్ని టేస్టులు చూపించాలి. కానీ ట్రై చేయండి. వీళ్ళు చూసుకొని ఎక్కడో చాటకు ఉంటాయండి, అమ్ముతున్నారు అనుకుంటా బయట కూడా. కొని టేస్ట్ చేయండి. ఇంకో ట్రై చేయండి. గారెలు కూడా బాగుంటాయండి. గారెలు కాకుండా ఈ పిల్లలకి బూరెలు వేద్దామని అని చెప్పేసి చేశాను అనమాట. ఈసారి గారెలు ట్రై చేస్తా. ఇప్పుడు మాత్రం బూరెలు మాత్రం చేశాను, కానీ బాగున్నాయండి, పిల్లలు తిన్నారు. ఇంకోటి ఇంకా అలాగ కలుపుకుంటున్నాం కదా, చూడండి ఎంత పిండి పట్టిద్దో అంత పిండి కలుపుకోవాలి. మరీ లూజుగా కాదు, మరీ గట్టిగా కాకుండా కలుపుకుంటే గట్టిగా లేకుండా ఉంటాయి అన్నమాట. అవి తాటిది కదండి, కొంచెం గట్టిగా ఉంటాయి. మన తాటికాయ కాదా, లూజుగా గట్టిగా లేకుండా మనం చూసి కలుపుకోవాలి. ఇంకా ఉండలు చేసుకొని కొంచెం కొంచెం మనకి ఎంత ఉండలు కావాలో అంత కలుపుకొని, ఇంక ఉండలు మా అమ్మాయి ఏమో ఉండలు చేసింది కొంచెం, ఇంక నేనేమో చేస్తా పొయ్యి మీద. ఇంక పెడతామని అనమాట. మా హేబు కూడా వచ్చాడు, నేను చేస్తానంటే వద్దయ్యా నూనె పడిద్దయ్యా మీద, వద్దులయ్యా నేనే చేసుకుంటానని చెప్పేసి ఆడన్నిటికి వస్తాడండి. నేను చేస్తా అంటాడండి వచ్చి మధ్యలో. అమ్మ నువ్వు చేయలేవు అమ్మ, నేను చేస్తానమ్మా, ఏదో ఒకటి హెల్ప్ చేస్తానంటా ఉంటాడండి వాడు. కానీ వద్దులయ్యా నేను చేసుకుంటాలే, ఎంత ఉంది కొంచెమే కదా అని చెప్పేసి అన్నానండి. ఇంకెళ్ళాడు వాడు. వెళ్ళి వీడియో తీయమంటే నేను వీడియోలు తీను, నువ్వు వంటలు చెప్పు నేను చేస్తాను అంటాడండి. నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడంట. చూడండి, లైట్గా సిమ్లో పెట్టుకొని, ఇది మరీ కలర్ మారిపోయిద్దండి, లోపల కాలాలి కదా, కొంచెం కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి. మరీ నల్లబడిపోతే అసలు బాగోవు కదండి. కొంచెం కలర్ వచ్చేదాకా అది సిమ్లో పెట్టా చూడండి నేను. అదిగోండి, అది కాలే లోపల కొంచెం మళ్ళీ ఉండలు చుట్టుకొని మళ్ళీ వేసుకుంటా ఉంటాను అనమాట, కొంచెం అయిపోయేదాకా. అందులో మా మంచు బేబీ వచ్చి ఏంటిది అది అంటే, బూరెలు తింటావా అంటే, ఏం బూరెలు అంటుంది, తాటి బూరెలా అదేంటిది అంటుందండి. ఆ పిల్లలకి ఏం తెలిసింది. ఇదిగోండి ఎర్రగా వచ్చినాయి చూడండి, తీస్తున్నాను. కాలనీ లోపల కూడా కాలితే బాగుంటుందండి, అందంగా ఉంటుంది కదా. అది తాటి బూరెలు అనేది లోపల కాలాలి కాబట్టి కొంచెం నిదానంగానే కాలిద్ది. ఇంకో లోపల కూడా కాలింది, తీస్తున్నాను. కలర్ కూడా బాగా వచ్చింది. నలుపు వస్తే అసలు తినబుద్ధి అవ్వదండి, కొంచెం మనం దగ్గరుండి కలర్ పోకుండా తీసుకోవాలండి. అదిగోండి ఒకడైనా చూడండి ఇలాగ బాగా వచ్చింది కలరు, నలుపు అంటూ రాకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగుంటుందండి. నాకేంటండి కలరు మారితే మాత్రం అసలు తినబుద్ధి అవ్వదండి, అందుకే దగ్గరుండి పెట్టుకుంటాను కలరు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.
అదిగోండి బాగుంది టేస్టు. మీరు కూడా ట్రై చేయండి తాటి బూరెల్ని. మీ ఎక్కడో చాట తెప్పించుకొని తినండి, బాగుంటాయి. పిల్లలకి మాత్రం టేస్ట్